రాష్ట్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అంతా రామనామస్మరణలతో మార్మ్రోగిపోయింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో భద్రాద్రి పులకించింది. శ్రీరాముని కళ్యాణ వేడుకలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. గోదావరి జలాలతో కళ్యాణ వేదికను శుద్ధి చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలు, రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పతకంతో అలంకరించారు. రామదాసు చేయించిన మంగళ సూత్రంతో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు. సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. కళ్యాణ వేడుకకు మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాములోరి కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటెత్తారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగాయి. ఇక టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు అధికారులు. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. దేవాలయం తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్, మున్సిపల్ తరపున కమిషనర్ అన్వేషశ్రీ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుంచి శివపార్వతులు, జోగినీలు హాజరయ్యారు. ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరోవైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహమాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామమైన ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కళ్యాణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీధర్ బాబు. తర్వాత శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలన్నారు మంత్రి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక నాయకులు ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం తరపు నుంచి ఏమీ తేలేకపోతున్నామన్నారు. వచ్చే ఏడాది ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు మంత్రి. మంచిర్యాలలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ. మంచిర్యాలతో పాటు మందమర్రి, పులిమడుగు, యాపల్లోని ఆలయాల్లో సీతారాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి శాలువతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు. కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. ఇక రేపు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలోనే శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారు.